ఇప్పుడు మీరు ఈ సినిమాలో పాపకి ఒక డిసీజ్ అనేది ట్రైలర్లో చెప్పారు కదా, మస్క్యులర్ అటానీ అనే ఒక ఇది. అంటే ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు సినిమాల్లో వైఫ్ కానీ పిల్లలకు కానీ ఏదైనా ఒక చిన్న జబ్బు అనేది పెట్టాలనుకున్నప్పుడు అందరికీ తెలిసిన ఇది పెట్టడం అనేది, కామన్గా పెట్టడం అనేది క్యాన్సర్ అనో ఏదో పెడుతుంటారు. బట్ పర్టికులర్గా ఇందులో మీరు ఎంచుకున్న ఆ డిసీజ్, దాన్ని ఎలా మీరు అడాప్ట్ చేసుకున్నారు అది సార్? ఎందుకంటే ఆ డిజీజ్ చాలా యూనిక్ డిజీజ్ సార్. ఇంతవరకు అసలు వరల్డ్ సినిమాలోనే, ప్రపంచంలో ఏ సినిమాలో కూడా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న ఒక కాన్సెప్ట్ మీద ఎవరు సినిమా తీలా. ఓకే, అందులో ఒక ఫ్రెష్నెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ మీద సినిమా తీస్తున్నారు. క్యాన్సర్ మీద సినిమాలో మీకు ఏం డ్రామా ఉంటుంది? క్యాన్సర్ తగ్గుద్దా క్యాన్సర్ తగ్గదా అన్న దాని మీద డ్రామా ఉంటుంది. కానీ ఈ ఫిలింలో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే, ఇంజెక్షన్ వేస్తే పాప బతుకుద్ది, కానీ ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. ఇలాంటి డిజీజ్ మీకు ఎక్కడుంది? మీకు ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇంకోటి కూడా ఉంది, ఒక ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. ఇది నాకు తెలిసి ఇప్పటి వరకు సినిమా ఆడియన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఎంతవరకు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. దాదాపు ఒక 10 to 15% తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఇది ఇలాంటిది ఒకటి ఉందని కానీ, ఇది ఫ్యాక్ట్ అని కానీ ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఫ్యాక్ట్ అని వాళ్ళకి తెలియనప్పుడు అరే ఇదేంద్రా ఏదో పెట్టారా అని అనుకునే తేలిక తీసుకునే ప్రమాదం. అందుకే నేనున్నా కదా సార్, డైరెక్టర్గా నా పని అదే కదా, మిమ్మల్ని నమ్మేటట్లు చెప్పడమే నా పని. అందుకే నాకు డబ్బులు ఇస్తున్నారు అంతే కదా. సో నేను దాన్ని మేము జస్ట్ మీకు ఏదో ఒక పాసింగ్ ఇన్ఫర్మేషన్ లాగా, ఇదిగో దీనికి ఉంది, మీ పాపకు 17 కోట్లు ఉంది, వేస్తే బతుకుద్దని అలా చెప్పంగా. దానికన్నా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. మీరు చెప్పింది ఒక పర్పస్ ఫిలింలో. ఇది ఏంటంటే ఎలా ఆడియన్స్ని ఎలా దీన్ని కనెక్ట్ అయ్యేలాగా చేయాలి అనేది ఒక ఛాలెంజ్ నాకు. దాన్ని అచీవ్ చేయడానికి రుహానీ శర్మ అన్న ఒక హీరోయిన్గా చేసే ఒక అమ్మాయిని తీసుకొచ్చి క్యారెక్టర్గా చేపిస్తున్నాను ఇందులో. ఎందుకంటే డాక్టర్ క్యారెక్టర్ చేస్తుంది, అది చాలా క్లియర్గా చెప్పాము కూడా మేము. సో ఎందుకు తీసుకురావాలి, నేను హీరోయిన్ని తీసుకొచ్చి నేను క్యారెక్టర్ ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆ వెయిట్ ఉన్నోళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే, ఒక మంచి పెర్ఫార్మెన్స్తో చెప్తే, ఒక వెయిట్తో చెప్తే మీరు కనెక్ట్ అవుతారు దానికని. దానికి తగ్గ స్టాటిస్టిక్స్ మాట్లాడాము, దానికి తగ్గ ఫిగర్స్ మాట్లాడాము. సో మీకు సినిమాలో కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో అది నా రెస్పాన్సిబిలిటీ. అది రేపు కనుక మీకు సినిమా చూసిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం రియల్ ప్రాబ్లం కాదు అని అనిపిస్తే అది నా తప్పు అవుతుంది. బట్ మీకు ఏంటి ప్రాబ్లం ఏంటంటే ట్రైలర్లో చెప్పాను నేను, అంతేగాని అది ఎలా మిమ్మల్ని నమ్మిస్తానన్నది అది నా పని. మీరు థియేటర్కి వచ్చిన తర్వాత నేను చేస్తా వర్క్. మోర్ ఎవర్ యాక్చువల్గా ఈ స్పైనల్ మస్క్యులర్ అటానీ అనేది చిన్నపిల్లల్లో వచ్చేది. బేసిక్ ఒక 6,000 మందికి ఒకళ్ళకి వచ్చే సమస్య ఇది. అందులో కూడా ఈ 4 స్టేజెస్ ఉంటాయి. అందులో 4 స్టేజెస్లో ఫస్ట్ 3 స్టేజెస్ అనేవి బిలో 2 years పిల్లలకు మాత్రమే అటాక్ అయ్యే ఇది డిసీజ్ ఇది. సో బట్ మీరు సినిమాలో చూపించిన అమ్మాయి 6-7 years ఓల్డ్ గర్ల్. టైప్స్ ఉన్నాయి సార్. టైప్ 3 SMA అండ్ టైప్ 3 SMA కెన్ 3 వరకే 2 years. టైప్ 3 టైప్ 4 వచ్చే అడల్ట్. టైప్ 3 SMA ఆల్సో కెన్ ఎఫెక్ట్ అబౌట్ 6 years ఏజ్ వరకు ఎఫెక్ట్ చేస్తుంది టైప్ 3 SMA కూడా. అడల్ట్స్కి వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి అడల్ట్ కాదు, సినిమాలో షీ ఇస్ అ 5-year-old బేబీ. ఓకే, సో అప్ అంటిల్ 6 years of age టైప్ 3. బట్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్, నేను లిటరలీ దీన్ని ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీసినట్లు తీయలేదు. దీన్ని నేను ఫస్ట్ నేను చాలా క్లియర్గా ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది క్రానిక్ డిసీజ్. ఇది మీకు అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే, బట్ అలాంటివన్నీ నేను కొన్ని చిన్న లిబర్టీస్ తీసుకొని ఒక చిన్న టైం లిమిట్ పెట్టుకోవడమో, లేకపోతే పాప ఏజ్ గ్రూప్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక 1-year-old బేబీ మీద చేయొచ్చు, కానీ ఆ 1-year-old బేబీ మాట్లాడలేదు. ఓకే, దెన్ హౌ డూ ఐ కమ్యూనికేట్ ద ఎమోషన్? నాకు బేబీ మాట్లాడితే బెటర్ కమ్యూనికేషన్ ఉంటుందని అనిపించింది. సో కొన్ని ప్లేస్లో నేను సినిమాటిక్ లిబర్టీ 100% తీసుకున్నాను. అండ్ దానికి నేను చాలా స్పెసిఫిక్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఇట్లా నేను చేస్తున్నాను, సో ఎంతవరకు నేను చేస్తే ఇట్ ఈస్ అప్రోప్రియేట్ అన్నది కనుక్కొని రీసెర్చ్ చేసి నేను చేసుకున్నాను అది. సో దెన్ దే టోల్డ్ మీ దట్ ఇలా టైప్ 3 SMA వరకు మీకు there are types of spinal muscular atrophies where you can have even a 6-year-old baby also being diagnosed. లేట్ గా సిమ్టమ్స్ అపియర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి పుట్టడంతోనే డయాగ్నోస్ అవుద్ది, కొంతమందికి సిమ్టమ్స్ వచ్చేంత వరకు తెలియదు. సో ఈ రీసెర్చ్ అంతా చేశాను సార్ నేను. సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ డిడ్ ఆల్ దట్ రీసెర్చ్ అండ్ డిడ్ ఇట్. బట్ డెఫినెట్లీ ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను, అది నేను ఆనెస్ట్ గానే చెప్తున్నాను. నేను చెప్పిందంతా కరెక్ట్, సినిమాలో అలానే జరుగుతుంది రియల్ లైఫ్ లో లేదు. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఫిలిం వల్ల
అట్లీస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు అన్నారు 17 కోట్లు ఉంది అన్న విషయం నేను చెప్పినాక మీరు రీసెర్చ్ చేశారా వాట్ ఎవర్ ఐ డోంట్ నో, బట్ ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది మందు దొరకట్లేదు అని తెలియాలి, అది ఫస్ట్ స్టెప్. అట్లీస్ట్ డెఫినెట్లీ టాపిక్ అవుతుంది, అరే 17 కోట్ల ఇంజెక్షన్ నిజంగా ఉంటుందా. ఎగ్జాక్ట్లీ. సో అది ఒకసారి రేపు మీరు సోషల్ మీడియాలోనో లేకపోతే ఎక్కడన్నా మీరు ఒక ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చూస్తే మీరు కనెక్ట్ అవుతారు, అరే ఆ సినిమాలో చెప్పారు ఇది అని. అట్లీస్ట్ అంతవరకు నేను హెల్ప్ చేయగలిగితే 100% యూస్ఫుల్ థింగ్ ఇది. కమింగ్ టు